శ్రీకృష్ణుడికి మా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదండి, మా తాతల కాలం నాటిది. అయితే మా తాత వాళ్ళ తాత వాళ్ళు జమీందారులు అనమాట. సో మా తాత వాళ్ళ నాన్న పుట్టిన తర్వాత వాళ్ళ వైఫ్ చనిపోయింది. తను ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. సో అన్ఫార్చునేట్లీ ఆస్తి వల్ల ఆయనకి ఆపద వచ్చిందనమాట. సో ఆయన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది. సో ఒక అడవికి తీసుకెళ్ళి ఆ అడవిలో ఊరేసేసిండ్రంట మా తాత వాళ్ళ నాన్నని. వేసేస్తే ఇంకా వేసి వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. తర్వాత ఒక పశువుల కాపరి, అంటే ఆలమంద కాపరి, ఆవుల మందని కాపు కాస్తుండనమాట ఒక అతను. ఆ కాపరి చూసిండనమాట. చూసి మా తాతయ్యని విడిపించిండనమాట. సో మా తాతయ్య బ్రతికి ఉండడానికి రీజన్ ఆ ఆవుల మందర కాపరి అనమాట. అయితే ఆవుల మంద కాపరి ఎవరో కాదు, ఈ కృష్ణయ్యనే అని మా తాతలు నమ్ముతారు. అంటే ఎవరైతే బ్రతికిండో మా తాతయ్య వాళ్ళ నాన్న, అతని నమ్మకం అనమాట. సో అతను అప్పటి నుండి ఈ కృష్ణయ్యకి దాసుడనమాట. సో ఆయన కొడుకులని 5 మందిని ఇదే చెప్పి పెంచిండు, అంటే కృష్ణుడే మన దేవుడు అని చెప్పి పెంచిండు అనమాట. కృష్ణుడి వల్లనే మా వంశం ఉంది కాబట్టి, అంటే రక్షించబడింది కాబట్టి ఆయనకే అంకితం అనమాట మా ఫ్యామిలీ అంతా. మా తాతయ్య ఇళ్ళలో ప్రతి ఇంటిలో కృష్ణుడి ఫోటో కంపల్సరీగా ఉంటుంది. మా ఊర్లో కృష్ణుడి గుడి కూడా ఉందన్నమాట. అమృతాలయం అని మా తాతయ్య వాళ్ళే డెవలప్ చేసిండ్రు అది. అంటే ఒక 50 years బ్యాక్, ఒక 80 years బ్యాక్, మేబీ 100 years బ్యాక్, తెలియదు నాకు. స్టార్టింగ్లో కొన్ని కృష్ణుడి గుళ్ళు ఉండేవి. అందులో మా ఊళ్ళో ఉన్న ఒక గుడి కూడా స్పెషల్ అనమాట. ఇప్పటికి కూడా ఆ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. అంటే భక్తి అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్ప్రెడ్గా టైంలోనే మా తాతయ్యలు ఆ గుడి కట్టిండ్రు అనమాట. అమృతాలయం అని ఆ గుడిని పెట్టిండ్రు అనమాట. మా తాతయ్యలో ఒక తాతయ్య మహాభక్తుడు అనమాట. అతను ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుండి కృష్ణుడిని తీసుకొని వచ్చి, అంటే కృష్ణ స్థాపన చేసింది వాళ్ళే అనమాట. ఆ తాత భక్తిలో ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినరు. ఆయన ఎవరో కాదు, మా వారికి మదర్కి ఫాదర్ అనమాట. అంటే మా ఆయన తాతయ్య, మా తాతయ్య ఓన్ బ్రదర్స్ అనమాట. అయితే ఆ తాతయ్య ఈ ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య చూసుకున్నారు వాళ్ళని. అయితే ఆ కృష్ణుడు ఇచ్చిన భిక్ష కాబట్టి మా బ్రతుకులు, అంటే మా ఫ్యామిలీని అతను కాపాడిండు కాబట్టి మా ఫ్యామిలీకి